సిద్దిపేట జిల్లా బిజ్జంకి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాకాల మైపారెడ్డి మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధత సాధించకుండానే ఎన్నికలకు వెళ్లడం అన్యాయమని ఆయన హెచ్చరించారు. జీవో లేకుండా రిజర్వేషన్లు అమలు చేయడం సరికాదని మండల అధ్యక్షుడు విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాకే ఎన్నికలు జరగాలని డిమాండ్ చేశారు. ఓటర్ లిస్టులో ఉన్న తప్పులను అఖిలపక్ష సమావేశంలో చెప్పినా వాటిని ఇప్పటి వరకు సరిదిద్దలేదని ఆరోపించారు. ఈ నిర్లక్ష్యం ప్రజల్లో ఆందోళనకు కారణమవుతుందని మండిపడ్డారు. ఏకపక్షంగా అనధికార రిజర్వేషన్లు ప్రకటించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మైపాల్ ఆరోపించారు. ఎన్నికల ట్రైనింగ్ పేరుతో సమావేశాలు పెడుతున్నా ఇంకా జీవో కానీ ఆర్డినెన్స్ కానీ విడుదల చేయకపోవడం ఈ ప్రభుత్వం నిజాయితీ లోపాన్ని చూపెడుతుందని అన్నారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే జీవో లేదా ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికలు జరపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. బీసీ రిజర్వేషన్లు, ఎన్నికలు, ఈ రాజకీయ వాదనపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్ లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. గతంలో స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఈ విధంగా జీవో ప్రకారంగా రిజర్వేషన్ చేయాలనేది రాతపూర్వకంగా ఉంటేనే రిజర్వేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యేది. కానీ జీవో అనేది బయట పెట్టకుండా రిజర్వేషన్స్ ప్రక్రియ పూర్తయినది. ఈరోజు షెడ్యూలు, ఈరోజు జీవో విడుదల చేస్తామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వంను మొట్టమొదటిసారిగా చూస్తున్నాము. ఇటువంటి ఓటర్ లిస్టులో కూడా అఖిలపక్ష సమావేశం చెప్పినప్పుడు కూడా తప్పుల తడక ఉన్నదని చెప్పినాము. అటువంటి దాన్ని కూడా సవరించకుండా నేటి వరకు వాటి సవరించకుండా ఏకపక్షంగా ఏ పార్టీని కూడా పరిశీలనలోకి తీసుకోకుండా రిజర్వేషన్ ప్రక్రియకు జీవో లేకుండా అనధికారికంగా రిజర్వేషన్స్ పూర్తి చేసి నామని పేపర్ల ద్వారా ఇచ్చింది. పేపర్ల ద్వారానే తెలుస్తుంది కానీ ఒక జీవో రూపకంగా ఏ బేస్న రిజర్వేషన్ అయిందనేది ఇదివరకు తెలియలేక మళ్ళీ ఈరోజు వారికి శిక్షణ ఇస్తున్నామని చెప్తున్నారు, అర్రిబర్రి చేస్తున్నారు. కానీ ఒక జీవో రూపకంగా ఎటువంటి ఎలక్షన్కు సంబంధించినటువంటిది ఇవరకు జీవో విడుదల చేయలేదు. తక్షణమే జీవో విడుదల చేసి బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే జీవోను కానీ ఆర్డినెన్స్ కానీ విడుదలైన తర్వాత శాస్త్రీయంగా 42% రిజర్వేషన్స్తో ఎలక్షన్ పోవాలని మా ప్రధాన డిమాండ్.